ఈ చెవు చెడ్డ మాటలకి తెగినేస్తారండి. అందుకని ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. ఆ పాట రాస్తూ ఒక చరణం రాస్తారు, చెడు మాటల సభలంటేనే నువ్వే ముందుంటావమ్మా, అలాగే చెవి కోసుకుంటావమ్మా అనే మాటలు కూడా రాస్తారు. తర్వాత మీరు పాడుకోండి. అంటే ఆ చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావు. ఆ బయట విషయాలు చిన్నగా వినబడితే చాలు గోడెక్కి మరి వినేస్తారంట, ఏం జరుగుతుందో అని చెప్పేసి. అలా ఉంటాయి చెవులు. అలాగే నోరు కూడా మనం చెడ్డు మాటలు మాట్లాడదని అనుకుంటాం గాని కొన్నిసార్లు ఈ శరీరం అనే నోరు చెడు మాటలు పలికేస్తా ఉంటుంది. కానీ ముక్కును చూసారా, పెంట వాసన దగ్గరికి మీరు ఎప్పుడైనా అలా వెళ్ళండి అని ఎవరైనా పిలుచుకున్నారండి, చెడు స్మెల్ వచ్చిందంటే చాలు నీ ఆత్మ కాదు నీ ముక్కు కూడా సహించదు, వెంటనే మూసాయి ముక్కు అంటది, వెంటనే మూసేస్తావు. అలా ముక్కులా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎలా ఉండాలమ్మా? ముక్కులాగా ఉండాలి. దుర్వాసన ఈ ముక్కు ఏమాత్రము కూడా స్వీకరించడానికి ఇష్టపడదు. అలాగే దేవుని బిడ్డలు కూడా దుర్వాసన అనేటటువంటి పాపపు క్రియలను ఏమాత్రం స్వీకరించడానికి వీల్లేదు.